హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట, DCCN. ఈ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసరికి ఎవరికి వస్తుంది, ఏ సబ్జెక్ట్, ఏ బ్రాంచ్ వాళ్ళకి వస్తుంది ఏంటి అనేది చెప్తాను. ఈ సబ్జెక్ట్ అనేది ఈసీఈ వాళ్ళకి అలాగే ఈసీఐఐ వాళ్ళకి ఇద్దరికి కూడా కామన్ సబ్జెక్ట్ అనమాట. వాళ్ళిద్దరికీ కూడా ఈ సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీరు చదివినట్టయితే ఈజీగా స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు, పాస్ మార్క్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. ఇది వచ్చేసరికి డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది 5th సెమిస్టర్లో ఈసీ వాళ్ళకి ఈసీఐఏ వాళ్ళకి వస్తుంది. 5th సెమిస్టర్. ఈ 5th సెమిస్టర్లో ఇవి మీరు ఎగ్జామ్ అనేది రాస్తారు. డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ యూనిట్ 1 వచ్చేసరికి ఏంటి అంటే 16 మార్క్స్, 2 షార్ట్స్, 1 ఎస్సే. నార్మల్గా అయితే మనకు క్వశ్చన్ పేపర్ 110 మార్క్స్కి వస్తుంది. 110 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారు అంటే 30 మార్క్స్ షార్ట్స్, 80 మార్క్స్ ఎస్సేస్. 30 మార్క్స్ అంటే ఒక షార్ట్ 10 షార్ట్స్ అనమాట. 10 షార్ట్స్ని కూడా ఒక్కొక్క షార్ట్ 3 మార్క్స్. సో 10 × 3 30 మార్క్స్. ఎస్సేస్ వచ్చేసరికి ఏంటంటే 10 ఎస్సేస్ ఉంటాయి, 8 ఎస్సేస్ ఉంటాయి. 8 ఎస్సే కూడా ఒక్కొక్కటి కూడా 10 మార్క్స్. 10 × 8 80 మార్క్స్కి ఇస్తారనమాట. ఓకేనా. సో 80 + 30 110 మార్క్స్. కానీ మీకు వచ్చేసరికి అటెంప్ట్ చేయాల్సింది ఏంటి అంటే 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. 110 మార్క్స్కి ఇస్తే 80 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి. ఎందుకు అంటే షార్ట్స్ అనేవి అన్నీ రాయాలి. 10 షార్ట్స్ ఇస్తే 10 షార్ట్స్ రాయాలి. ఎస్ఏలో 8 ఇస్తారు కదా, 8లో ఎనీ 5 రాయాలన్నమాట. ఇది ఆప్షనల్. 80 మార్క్స్కి మీరు క్వశ్చన్ పేపర్ అనేది రాస్తారు. ఒకవేళ 110 మార్క్స్కి రాసినా సరే అందులో స్కోరింగ్ ఏ వస్తాయో దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. ఎస్ఏస్లో, షార్ట్స్లో అయితే అలా ఏమి ఉండదు. ఇందులో ఒకసారి యూనిట్ 1 16 మార్క్స్, 2 షార్ట్స్, 1 ఎస్ఏ. 2 షార్ట్స్ అంటే 3 + 3 6, 1 ఎస్ఐ అంటే సేమ్ 10 + 6 16. షార్ట్స్ వచ్చేసరికి చూడండి, డిఫైన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, లిస్ట్ డిఫరెంట్ అండ్ నెట్వర్క్ టాపాలజీస్, స్టేట్ ద నీడ్ ఫర్ డేటా కమ్యూనికేషన్ నెట్వర్కింగ్, డిఫైన్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ స్టేట్ ఇన్ యూజ్, డిఫైన్ నెట్వర్క్ టాపాలజీ, స్టేట్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్, డిఫైన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డేటా ఫ్లో. సో ఈ 7 క్వశ్చన్స్ చూసినట్టయితే 2 షార్ట్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు, అంటే 6 మార్క్స్కి. ఎస్ఎస్ వచ్చేసరికి 3 ఎస్ఏసే. ఆ 3 ఎస్ఏస్ చదివినట్టయితే కన్ఫర్మ్గా మనకు ఒక ఎస్ఏ అనేది వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ 3 ఎస్ఏస్ కూడా. డ్రా ది ఐఎస్ఓ ఓఎస్ఐ 7 లేయర్ ఆర్కిటెక్చర్ అండ్ స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ లేయర్. ఫిజికల్ లేయర్, నెట్వర్క్ లేయర్ ఇవి ఉంటాయి కదా, సో అవే డేటా లింక్ లేయర్. సో అవే ఓఎస్ఐ 7 లేయర్ ఆర్కిటెక్చర్ అంటే అది చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డ్రా ది టీసీపీ ఐపీ రిఫరెన్స్ మోడల్ అండ్ స్టేట్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ లేయర్. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ బస్, స్టార్, రింగ్, నెట్వర్క్ టాపాలజీస్. ఇది కూడా చాలా ఈజీగా ఉంటాయి, చదవండి. ఇందులో నుంచి 3 క్వశ్చన్స్ చదివినట్టయితే ఆ 3 క్వశ్చన్స్ నుంచి ఒక ఎస్ఏ అనేది కంపల్సరీగా వస్తుంది. యూనిట్ 2 వచ్చేసరికి ఏంటంటే 19 మార్క్స్. 19 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారంటే 1 ఎస్ఏ 3 షార్ట్స్గా డివైడ్ చేశారు. 1 ఎస్ఏ అంటే 10 మార్క్స్, 3 షార్ట్స్ అంటే ఒక్కొక్కటి 3 మార్క్స్ కాబట్టి 3 + 3 6, 6 + 3 9 మార్క్స్. 1 ఎస్ఏ ఏమో 10. సో 10 + 9 19 మార్క్స్గా డివైడ్ చేశారు. షార్ట్స్ వచ్చేసరికి చూసినట్టయితే లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ట్రాన్స్మిషన్ మీడియా used in networking. Second question, list the 3 types of switching techniques used in networking. Third question, define virtual circuit and datagram. Fourth question, state the use of repeater in hub. Fifth question, define the word protocol used in computer networks. Sixth question, state the need protocols in a computer networks. సో ఈ 6 క్వశ్చన్స్ కానీ చదివినట్టయితే మనం ఈజీగా 3 షార్ట్స్ అనేది అటెంప్ట్ చేయగలం. 9 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు ఈ 3 షార్ట్స్ చదివినట్టయితే. Essays. First question, explain the cross-sectional diagrams of UTP, STP, coaxial and fiber optic cables. డ్రా చేయమంటారు. అలాగే ఎక్స్ప్లెయిన్ సర్క్యూట్ స్విచ్చింగ్ అండ్ ప్యాకెట్ స్విచ్చింగ్ ఒకటి సెకండ్ది. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ CSMA by CD, CSMA by CA. ఎక్స్ప్లెయిన్ చేయమంటారు రెండింటికి కూడా. ఎక్స్ప్లెయిన్ ఈథర్నెట్ LAN. సో ఈ 4 క్వశ్చన్స్ అనేది చదవండి మెయిన్గా. ఓకేనా. దీంట్లో నుంచి ఎందుకంటే ఒక ఎస్ఏ అనేది వస్తుంది మనకి 10 మార్క్స్. ఈ 4 నుంచి ఒక ఎస్ఏ వస్తుంది. యూనిట్ 3 36 మార్క్స్. మీరు యూనిట్ 3 ఒక్కటి చదివినట్టయితే ఈజీగా స్కోర్ చేయగలుగుతారు నాన్న. ఫస్ట్ అయితే యూనిట్ 3 36 మార్క్స్ కాబట్టి 3 ఎస్ఏస్ 2 షార్ట్స్ ఇచ్చారు. 3 ఎస్ఏస్ అంటే 2 షార్ట్స్ 3 ఎస్ఏస్ సేమ్. 3 ఎస్ఏస్ అంటే 30 మార్క్స్ ఇక్కడే స్కోర్ చేసేయచ్చు. 30 2 షార్ట్స్ అంటే 6 మార్క్స్, 36 మార్క్స్. షార్ట్స్ వచ్చేసరికి చూడండి, డిఫైన్ ద టర్మ్ ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్, స్టేట్ ద యూజ్ ఆఫ్ రూటర్స్ ఇన్ నెట్వర్కింగ్, లిస్ట్ ద ఫీచర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ TCP, డిఫరెన్స్ బిట్వీన్ TCP అండ్ UDP, స్టేట్ ద యూజ్ ఆఫ్ గేట్ అవే రూటర్ ఒకటి, మెన్షన్ ద రోల్ ఆఫ్ DNS సర్వర్. 7th వన్, రైట్ ది పర్పస్ ఆఫ్ ప్రాక్సీ సర్వర్. సో ఈ 7 క్వశ్చన్స్ చదివినట్టయితే 2 షార్ట్స్ అనేవి మనం అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఏస్ వచ్చేసరికి చూడండి,
ఎక్స్ప్లెయిన్ క్లాస్లెస్ అడ్రసింగ్ ఐడిపిఆర్ సిఐడిఆర్ ఇన్ ఐపీ వర్షన్ 4 అనమాట. ఇక్కడ నేను 7 ఇచ్చాను షార్ట్ ఎస్సేస్. ఆ 7 కానీ చదివినట్టయితే ఈజీగా 3 ఎస్సేస్ రాయగలుగుతారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ప్యాకెట్ ట్రాన్స్ఫర్ మెకానిజం యూజింగ్ రూటర్స్ అండ్ ఐపీ అడ్రస్. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ది ఫ్లో కంట్రోల్ అండ్ ఎర్రర్ కంట్రోల్ ఇన్ టీసీపీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ది ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ టీసీపీ యూజింగ్ పోర్ట్స్ అండ్ సాకెట్స్. ఫిఫ్త్ వన్ డిస్కస్ పాప్ సర్వర్ అండ్ ఎస్ఎంటీపీ సర్వర్. సిక్స్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ వెబ్ సర్వర్. సెవెంత్ వన్ ఎక్స్ప్లెయిన్ ది ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఐఎస్పి. ఈ 7 క్వశ్చన్స్ కానీ మీరు చదివినట్టయితే ఈజీగా 3 ఎస్సేస్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. 30 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా. ఇక్కడ 7 షార్ట్స్ చదివినట్టయితే 6 మార్క్స్ వస్తాయి. సో 36 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. యూనిట్ 4లో మనకి మార్క్స్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంది. అది మాత్రం ఒకసారి తర్వాత మనం చెక్ చేద్దాం. ఈ యూనిట్ మార్క్స్ అనేది మాత్రం ఒకసారి చెక్ చేయొద్దు. ఓకేనా. మనకి కన్ఫర్మ్గా వచ్చేది ఎన్ని మార్క్స్ అనేది ఏంటి అనేది అందులో మిస్టేక్గా ఉంది. ఎందుకంటే టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 113 మార్క్స్ వస్తుంది. సో దేన్ని బట్టి ఎలా ఇస్తారనేది మనం చెప్పలేం కదా, వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసిస్తారా అనేది. అందుకే అది అక్కడ లీవ్ చేసేయండి. షార్ట్స్ వచ్చేసరికి చూడండి. డిఫైన్ ది టర్మ్ వైర్లెస్ ల్యాన్ ఒకటి, లిస్ట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ WLAN ఒకటి, స్టేట్ ద అప్లికేషన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ బ్లూటూత్ టెక్నాలజీస్ ఒకటి, స్టేట్ ద నెసెసిటీ ఆఫ్ లో రేట్ WPAN ఒకటి, ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ లో RAWAN ఒకటి, ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సిగ్ఫాక్స్ ఒకటి. సో ఈ 6 క్వశ్చన్స్ అనేవి షార్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఎస్ఎస్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద లో WPAN IEEE 802 15.4 డివైస్ ఆర్కిటెక్చర్ ఒకటి. నెక్స్ట్ ఏమో ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ జిగ్బీ టెక్నాలజీ అండ్ ఇట్స్ టాపాలజీ, ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ లో ప్యాన్ అండ్ ఇట్స్ ప్రోటోకాల్ స్టాక్, ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ లోరా WAN ప్యాన్. సో లోరా వ్యాన్. నెక్స్ట్ యూనిట్ 5 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఐ. ఇది మాత్రం మనకు సరిపోయింది. 2 షార్ట్స్ అంటే సేమ్ 3 కదా 6, 1 ఎస్ఐ అంటే 10 + 6. అదొక్కటే చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఏమైనా మారే ఛాన్స్ ఏమైనా తెలుస్తుంది కదా. షార్ట్స్ వచ్చేసరికి డిఫైన్ ది టర్మ్ సైబర్ సెక్యూరిటీ ఒకటి, స్టేట్ ది నెసెసిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఒకటి, లిస్ట్ ద లేయర్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఒకటి, డిఫైన్ ది టర్మ్స్ వైరస్, మాల్వేర్, నెక్స్ట్ ఏమో అడ్వేర్, ట్రోగన్, వర్మ్ రిలేటెడ్ టు కంప్యూటర్ సెక్యూరిటీ ఒకటి. ఫిఫ్త్ వన్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ అండ్ 6 పాపులర్ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఇన్ మార్కెట్ అనమాట. సో ఇవి క్వశ్చన్స్ నుంచి మాత్రం మనకి షార్ట్స్ నుంచి 2 షార్ట్స్ అనేవి వస్తాయి. ఈ 5 షార్ట్స్ నుంచి కూడా కంపల్సరీగా 2 షార్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎస్సేస్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది యాక్టివ్ అండ్ ప్యాసివ్ అటాక్స్ ఇన్ ఏ సైబర్ అటాక్స్, ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఫైర్వెల్, ఫీచర్స్ ఆఫ్ ఏ టిపికల్ టోటల్ సెక్యూరిటీ టూల్. ఫీచర్స్ ఇందులో ఎందుకు రాశాను అంటే చాలా వరకు ఎస్సేస్లో మనకి ఫీచర్స్ అనేవి ఏంటి అంటే 5 మార్క్స్గా డివైడ్ చేసి ఇస్తారనమాట. అందుకనే ఫీచర్స్ అని రాశాను. షార్ట్లో చదువుతానంటే షార్ట్లో కూడా చదువుకోండి. ఓకేనా. ఎస్సేస్ వచ్చేసరికి మనం మెయిన్గా చదివితే పోనీ ఈ 2 చదివినా సరిపోతుంది అనమాట. ఈజీగా స్కోర్ అనేది చేయగలుగుతాం. ఓకేనా. మనకి ఇచ్చేసరికి ఏంటి అంటే కొంచెం అదొక్కటి మనకి యూనిట్ దగ్గర కొంచెం మార్క్స్ అనేవి డిఫరెంట్గా ఉంది తప్ప మిగతావన్నీ కూడా సేమ్ ఈక్వల్ మార్క్సే ఉన్నాయి. అందులో చేంజెస్ ఏమైనా చేస్తే మనం చేయలేము కదా, వాళ్ళు ఏమైనా చేస్తారేమో చూడాలి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.